మెక్సికో దేశం రీసెంట్గా ఏషియన్ ఇంపోర్ట్స్ మీద హై టారిఫ్స్ విధిస్తున్నానని ప్రకటించింది. ఈ టారిఫ్స్ జనవరి 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రానున్నాయని కూడా ప్రకటించింది. ఇప్పటి వరకు కూడా మెక్సికో దేశం చాలా వరకు ఫ్రీ ట్రేడ్ అప్రోచే ఫాలో అయ్యేదన్నమాట. ఎక్కువగా టారిఫ్స్ విధించేది కాదు. చాలా వరకు అంటే దాదాపు 140, 150 గూడ్స్ మీద 35% to 50% టారిఫ్స్ మెక్సికో విధిస్తూ ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక చైనా, ఇండియా, సౌత్ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాలు ఎఫెక్ట్ అవుతాయన్నమాట. ఇండియా మెక్సికో ట్రేడ్ అనేది 2024లో ఆల్ టైమ్ హై ఉందన్నమాట. దాదాపు $12 బిలియన్ ఇండియాకి మెక్సికోకి మధ్య ట్రేడ్ ఉంది. అయితే ట్రేడ్ సర్ప్లస్ ఇండియా వైపు ఉంది. అంటే ఇండియా మెక్సికోకి ఎక్కువ అమ్ముతుందన్నమాట. ట్రేడ్ డెఫిసిట్ మెక్సికో వైపు ఉంది. అంటే మెక్సికో నుంచి మనం తక్కువ కొనుక్కుంటాం, మెక్సికోకి ఎక్కువ అమ్ముతున్నాం. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ మెక్సికన్ రూట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. లాటిన్ అమెరికాలో మెక్సికో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అనమాట. ఈ టైంలో మెక్సికో ఏషియన్ గూడ్స్ మీద, ఏషియన్ ఎక్స్పోర్ట్స్ టు మెక్సికో మీద చాలా టారిఫ్లు వేయటం ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్ పార్ట్స్ కావచ్చు, టెక్స్టైల్స్, అపరెల్, ప్లాస్టిక్స్, మెటల్స్, ఫుట్వేర్ వీటన్నిటిలో కూడా మెక్సికో టారిఫ్లు బాగా పెంచేస్తుంది అనమాట. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మెక్సికో యొక్క డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచడానికి అని చెప్పి మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షిన్బామ్ చెప్తున్నారు. అంటే దేశీయంగా ఉత్పత్తి పెంచడానికి, వాటిని సపోర్ట్ చేయడానికి. అంటే మెక్సికో ఇప్పుడు ప్రొటెక్షనిస్ట్ పాలసీ స్టార్ట్ చేసిందంటే ఇంకొకటి దీని మీద ఇంకో కథనం వస్తుంది. మెక్సికోకి అమెరికా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. రాబోయే టైంలో యుఎస్ఎంసీఏ, యుఎస్ మెక్సికో కెనడా ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ యుఎస్ఎంసీఏ అగ్రిమెంట్కి సంబంధించి రివ్యూ జరగబోతోంది. డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేసి ఉంటారా ముఖ్యంగా చైనా పైన, ఇండియా పైన, ఇలా ఏషియన్ కంట్రీస్ మీద ప్రెషర్ పెట్టమని చెప్పి, ఏషియన్ కంట్రీస్తో ట్రేడ్ తగ్గించమని చెప్పి, ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ పైన భారీగా సుంకాలు విధించమని చెప్పి క్లాడియా షిన్బామ్ ఎవరైతే మెక్సికో ప్రెసిడెంట్ ఉన్నారో ఆవిడపైన ప్రెషర్ పెట్టారా అని కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు అనమాట. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మెక్సికోలో లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏదైతే రా మెటీరియల్స్ ఇండియా నుంచి, చైనా నుంచి వాళ్ళు కొనుక్కొచ్చుకుని వాళ్ళు తయారు చేస్తారో అవి కూడా కాస్ట్ అవుతాయి. కాబట్టి మెక్సికోలో గూడ్స్ యొక్క కాస్ట్ పెరిగే అవకాశం ఉంది. మెక్సికోలో ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉందని కూడా చాలా మంది అంటున్నారు. అయితే అమెరికాకి ఏదైనా చెల్లుద్ది. అమెరికా డెవలప్డ్ నేషన్, మెక్సికో డెవలపింగ్ కంట్రీ అనమాట. ఈ టైంలో ఇటువంటి డెవలపింగ్ కంట్రీ డొమెస్టిక్ ప్రొటెక్షన్ పాలసీస్ కావచ్చు, లేకపోతే అమెరికా ఒత్తిడి వల్ల కావచ్చు, మిగతా దేశాలపైన ఇలాంటి సుంకాలు అదనంగా వేస్తే రేపొద్దున మెక్సికో కూడా ఇలాంటి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మెక్సికో పూర్తి స్థాయి అభివృద్ధి చెందిన దేశం కాదు. మెక్సికో కూడా చాలా వరకు అమ్ముకోవాలి, కొనుక్కోవాలి, ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా మెక్సికో చైనా పైన, ఇండియా పైన, ముఖ్యంగా చైనా ఆటోమొబైల్ సెక్టర్ అంటే ఏదైతే ఆటో పార్ట్స్ ఇవన్నీ చైనా నుంచి మెక్సికో వస్తాయో, అదేవిధంగా ఇండియా నుంచి మెక్సికోకి ఎక్స్పోర్ట్ అవుతాయో వాటి మీద విపరీతమైన సుంకాలు పడే అవకాశం కనిపిస్తుంది వచ్చే సంవత్సరం, అంటే జనవరి 1వ తారీఖు నుంచి.